షో ఆఫ్ చూడడానికి బాగుంది పడంటలే అని చెప్పి 50 రూపాయలు పెట్టి కొన్నా. అంటే 20 రూపీస్కి కొనేవాళ్ళు, ఒక 15 వేసేసి 20 రూపీస్కి కొనేది. ఫుల్ అలసిపోతాం, అడమైన రోగాలు ఎందుకు అవన్నీ. అదే ఇదొకటి స్ట్రిప్ పెట్టుకో, కరోనా మందు, పారాసిటమాల్ ఒకటి, ఇవన్నీ మెడికేషన్. హలో, హాయ్ ప్లీజ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో యాక్చువల్లీ చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నా ఈ బ్లాగ్. అంటే చాలామంది అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ కానీ అంటే ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడుగుతున్నారా, అన్న ఇది స్టార్ట్ చేస్తున్నారు కదా, అంటే మేము కూడా చేయాలనుకుంటున్నాం, ఏదైనా బేసిక్ స్టఫ్ ఏంది, అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినారు, ఎక్స్పెన్సెస్ ఏంటని చెప్పి, అసలు ఏమేమి క్యారీ చేస్తారు మీరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నేను కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నా కొన్ని రోజులు. అంటే చెప్పాలంటే సైకిల్ కొంచెం రిపేర్ ఉంది, జైన్స్ పార్ట్స్ ఇంకా లేదు, సో ఆర్డర్ చేస్తామని అంటే. సో ఇంకా కొన్ని రోజులు నేను ఖాళీగానే ఉంటాను కాబట్టి ఇంకా బ్లాగ్ టైం దొరికింది. చాలా స్టఫ్ ఉంది నా దగ్గర చూపించడానికి. సో బేసిక్గా ఫస్ట్ అయితే సైకిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను యూజ్ చేసే సైకిల్ ఏంటంటే ట్రైబన్ RC100. RC అంటే రోడ్ సైకిల్, రోడ్ బైక్ అనమాట. అది నాకు డెకాథ్లాన్లో ఉన్నది. డెకాథ్లాన్లో నాకు అప్రాక్సిమేట్ ఎందుకు కానీ ఒక 22,000 పడింది. 22,000 ప్లస్ దానికి బ్యాక్ క్యారియర్ ఉంటుంది, క్యారియర్ వచ్చేసి 2,000 పడింది. ప్లస్ ఒక బిల్లు, దానికి ఒక 300 నూకిండు. 300 అది అంత సౌండ్ కూడా లేదు. బయట మందకు పెట్టిన కోటిల్లో ఎన్నో బయట సైకిస్ట్లో కొన్నాక అదే 100 రూపాయలు. సరే కదా 3,000 పెట్టినా అనిపించింది, ఎంత సౌండ్ వస్తుందో అనుకున్నా, అంతే ఉంది. ప్లస్ ఇంకా 2 బాటిల్ హోల్డర్స్, అవి 2 కలిపి 600. నేను బుక్లో అయితే లెక్కేజ్ చూపిస్తాను, లాస్ట్ అంతా చూసుకోవచ్చు. ఈ బుక్ కూడా నేను పుష్కర్లో కొన్నా. మామూలు రఫ్ నోట్స్లో కూడా రాయొచ్చు, కానీ ఏదో షో ఆఫ్ చూడడానికి బాగుంది పడంటలే అని చెప్పి 50 రూపాయలు పెట్టి కొన్నా. అంటే 20 రూపీస్కి కొనేవాళ్ళు, ఒక 15 వేసేసి 20 రూపీస్కి కొనేది. అయితే లెక్క వేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్రైబన్ బైసికల్, 22,000 సైకిల్కి, ప్లస్ 2,000 క్యారియర్, బ్యాక్ క్యారియర్ 2,000 ప్లస్ ఇంకా దాని బిల్లు 300 కాదు, అది 400 బిల్, 400 సరే 300 వేసుకుందాం. 300 ప్లస్ 2 బాటిల్ హోల్డర్స్ వచ్చేసి 300 ఈచ్, 600 ప్లస్ అంటే 900. సో నాకు సైకిల్కి వచ్చేసి 900 పడింది. ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ కొన్నాం, ఓకే తీసుకెళ్తాం, దాని పంక్చర్ అయితే ఏమంది బాధ్యత, నేనే చూసుకోవాలి. అయితే పంక్చర్ కోసం చెప్పి నేను ఒక సైకిల్ షాప్లో పని చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక అన్న ఉంటాడు, సాయిలాన్, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వర్క్. సో చూస్తాను, ఇదొకటి నైఫ్ అయితే తీసుకున్నా ట్యూబ్ కట్ చేయడానికి, ప్లస్ ఏమన్నా ముళ్ళు లాంటి మూల లాంటి ఏమన్నా ఇది తీయడానికి అని చెప్పి ఇదొకటి పెట్టుకున్నా. ఇది వచ్చేసి 20 రూపీస్కి కొన్నా బుక్ స్టోర్లో, స్టేషనరీ. ప్లస్ ఈ లీవర్స్ ఏంటంటే డెకాథ్లాన్ నుంచి నేను కొనొచ్చు, ప్లాస్టిక్ ఉన్నాయి, ఎందుకులే అంత ఇవ్వవేమో, సర్వీస్ ఇవ్వేమో అని చెప్పి నేను బయట సైకిల్ షాప్లో కొన్నాను. ప్లస్ పంక్చర్ ట్యూబ్ ఒకటి, అది సొల్యూషన్ ఒకటి పేస్ట్ చేయడానికి. ప్లస్ ఈ టూల్ కిట్ ఒకటి, ఇది ఫ్రెండ్స్ గిఫ్ట్ చేస్తుండే, ఆఫీస్ కొలీగ్స్. ఇది నాకు తెలిసి ఒక 300 ఉంటుంది బేసిక్కి. సో ఇది బేసికే 300 రూపీస్. ప్లస్ పంక్చర్ ప్యాచ్లు వేసుకోవడానికి.
అండ్ ఇంకా మెయిన్గా ఇది రబ్ చేయడానికి శాండ్ పేపర్ అయిపోయినాక ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ ఇది చాలా స్టఫ్ ఉంది ఇక్కడ. మంకీ ప్లేయర్ ఇదేంటంటే డిఫరెంట్ సైజెస్లో నట్స్ వేసుకోవచ్చు. మంకీ ప్లేయర్. సో ఈ టూల్ కిట్, ఈ మంకీ ప్లేయర్ అన్నీ కలిపి నాకు 570 రూపీస్ పడినాయి. 570. సో అప్రాక్సిమేట్గా రౌండ్ ఫిగర్ 600 వేస్తున్నాం. ఇంకే టూల్ కిట్కు 600, 600 రూపీస్. సరే ఓకే, టూల్ కిట్ బాగానే ఉందన్న. ట్యూబే పనికి రాకుండా పోతే ఏం చేస్తాం? ట్యూబ్లు కావాలి కదా. ట్యూబ్లు అయితే నేను బేసిక్గా ఎక్స్ట్రా 2 క్యారీ చేసిన. సైకిల్ ఉన్న 2 కాకుండా ఎక్స్ట్రా 2 ట్యూబ్లు క్యారీ చేసిన. బై గాడ్స్ గ్రేస్ నాకైతే పంక్చర్ 2 సార్లు అయింది. అయితే ఫస్ట్ డే నాకు రంజితాన్ని కూడా కలిసాడు. రంజితాన్ని తెలుసు. ఆయన కూడా సజెస్ట్ చేసిండు, పెట్టుకో ఎక్స్ట్రా పెట్టుకో అని. ఇంకా నేనే ఇంగ్లీ సరే 2 అయితే పెట్టుకున్నాను. కానీ ఇంకోటి నేను మధ్యలో కొనాల్సి వచ్చింది. అది కూడా ఇక్కడనే ఎక్కడో పడింది. ఇది కూడా అదే ట్యూబ్ వచ్చేసి ఒక్క ట్యూబ్ 400 రూపీస్ పడింది ఎక్స్ట్రా. డెకాథ్లాన్ నుంచి కొన్న 3 ట్యూబ్లు. సో 3 ట్యూబ్స్కి వచ్చేసి 1200 రూపీస్ పడ్డాయి. 1200. సరే ట్యూబ్లు వచ్చినాయి, పంక్చర్ వేసినాం. కరెక్టే. గాలి కొట్టాలంటే మళ్ళీ హ్యాండ్ పంప్ వచ్చేసి డెకాథ్లాన్ నుంచి కొన్నా. వేరే కూడా ఉండే, లెగ్తో ప్రెస్ చేసే ఉండే, కానీ అది దుడ్డు ఉంది, ఎక్కువ ప్లేస్ తీసుకుంటుందేమో అని చెప్పేసి నేను ఇది హ్యాండ్ తీసుకున్నా. ఇది వచ్చేసి దానికి సెట్ చేసేసి కొట్టాలి. తర్వాత దీన్ని లాక్ కూడా చేసుకోవచ్చు, రాదు ఇంకా. సో ఇది వచ్చేసి నాకు 600 రూపీస్ పడింది. హ్యాండ్ పంప్ 600 రూపీస్ ప్లస్ ఇదైనాక హ్యాండ్ పంప్ కాకుండా సరే ఓకే పంక్చర్ అయింది, మరి రిమ్ ఇరిగిపోతే ఏం చేస్తావు? అందుకోసమే స్పోక్స్ తీసుకున్నా, వీల్ స్పోక్స్. ఇప్పటికైతే 3 ఉన్నాయి, మధ్యలో ఇరిగిపోయినాయి బాగానే. గుంటలు బాగుంటాయి, గుజరాత్లో రాజస్థాన్లో 10 తీసుకుని ఉండే, 7 ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి, 7 రిప్లేస్ చేసినాక. సో ఈ స్పోక్ ఒక్కటి వచ్చేసి నేను పూణేలో కొన్నది. హైదరాబాద్ నుంచి నేను తీసుకోలేదు, దొరకలేదు స్టాక్ లేకుంటే. సో నేను పూణేలో కొన్నా. యాక్చువల్గా అయితే 55 రూపీస్ అంట, నాకు కూడా తెలియదు. కాకపోతే అన్నని ఇట్లా దూరం నుంచి వస్తున్నా సైకిల్ ట్రిప్ కాబట్టి అన్న నాకు 30 రూపీస్కి ఒకటి ఛార్జ్ చేసాడు. సో ఇది ఒక 10 తీసుకున్నా, దీనికి 300 వేసుకోవచ్చు. సో దీనికి ఒక 300, 300. ఓకే. సైకిల్ అయితే ఇంకుంది, సైకిల్ ఇంకా అయిపోలేదు. సరే ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయినాక మెయిన్ ఒకటి ముఖ్యం, వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే హెల్మెట్. శిరాస్తరా ఏదన్నా లేకపోయినా ఇది మాత్రం పక్కా సైకిల్కి. ఎందుకంటే గుండు పగిలితే ఏం చేయలేము వెల్ రైడింగ్. సో హెల్మెట్ నేను డెకాథ్లాన్ నుంచి కొన్నాను, నాకు 2200 పడింది. సరే రౌండ్ ఫిగర్గా 2000 వేసుకున్నాను. 2000 హెల్మెట్లో వచ్చినాక ఇప్పుడు సైకిల్ది నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ అది అయిపోయింది. సైకిల్ అయిపోయింది. సరే లగేజ్ ఏం క్యారీ చేస్తాం? బేసిక్ అమ్యూనిటీస్. సైకిల్ ట్రావెల్ అయిపోయినాక షెల్టర్, ఫుడ్ అండ్ క్లాత్స్. షెల్టర్ వచ్చేసి అయితే నేను 2 people టెంట్ కూడా తీసుకున్నాను. ఇది నేను డెకాథ్లాన్లో తీసుకున్నాను. ఇంట్లో మీరు చూడొచ్చు NH100 అని ఉంటుంది, కరెక్ట్గా అనిపిస్తుంది లేదా, నేను మొబైల్లో షూట్ చేస్తున్నా. సో ఫోకస్ ఇష్యూస్ ఉంటాయి. MH100. ఇది వచ్చేసి 2 people టెంట్. డెకాథ్లాన్లో ఉన్న 2000 పడింది, 1999. సో ఇది
సరే ఇది వేసుకున్న కరెక్టే. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ కింద ఉట్టికైతే వాడుకోలేం కదా, చల్లగా ఉంటుంది, రాళ్ళు ఉంటుంది. సో మెత్తగా ఏదైనా కింద మ్యాట్రెస్ కావాలి. దానికోసం మ్యాట్రెస్ ఒకటి కొన్నా డెకాథ్లాన్లో. ఇది క్యాంపింగ్ మ్యాట్రెస్, అంటే యోగా మ్యాటే, కాకపోతే క్యాంపింగ్ కోసం డిజైన్ చేసినారు. ఇది పడుకోవడానికి, రెగ్యులర్గా వాడడానికి. ఇది నాకు వచ్చేసి 699 పడుతుంది, 700 రూపీస్. 700. సో క్యాంపింగ్ ఓకే. ఇంకా మరి లోపల లైట్ కావాలి కదా, లోపల అయితే లైట్ కావాలి. అయితే యాక్చువల్గా నేను ఒకటి సోలార్ లైట్ కొన్నాను, అది పాడైపోయింది రాజస్థాన్లో. సో అది పడేసిన, అది ఒక 400 పెట్టిన దానికి. ఆన్లైన్లో కూడా క్యాంపింగ్ లైట్ 400కి ఏమో వస్తుంది. సో 400 క్యాంపింగ్ లైట్, 400. క్యాంపింగ్ లైట్ అయిపోయాక షెల్టర్ అయితే అయిపోయింది. షెల్టర్ అయిపోయింది కరెక్టే. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంది? క్లాత్స్, సారీ ఫుడ్కి ఏంటంటే నేను మ్యాక్సిమం మ్యాగీ అయితే ఎప్పుడు క్యారీ చేస్తాను. ఇప్పి అన్న మ్యాగీ అని ఎప్పుడన్నా క్యారీ చేస్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని. సో నేను చేసుకోవడానికి అయితే ఎప్పుడు క్యాంపింగ్ గ్యాస్ అయితే పెట్టుకుంటుండే. సో ఇది క్యాంపింగ్ క్యాన్. ఇది వచ్చేసి నేను యాక్చువల్లీ ఇది మొత్తం ప్యాక్ కొన్నాను, నాకు 1800 రూపీస్కి 8 పడినాయి. సో నేనైతే 4 క్యారీ చేసిన టూర్కి. 4 ఈజ్ ఎనఫ్, 4 చాలా వెరీ మోర్ దెన్ ఎనఫ్. సో 4 అనుకుంటే నేను సింగిల్ చూస్తేనేమో ఇది ఒకటి 200 రూపీస్ ఉంది. సో దీనికి 800 వేసుకోవచ్చు. 800 ప్లస్ ఇంకేంటంటే దీనికి స్టవ్ ఒకటి, ఇది ఒక పోర్టబుల్ స్టవ్, క్యాంపింగ్ గ్యాస్, క్యాంపింగ్ స్టవ్. కింద ఎక్కడ పడితే అక్కడ పెట్టి వండుకుంటుండే. ఇట్లా కింద కూడా ఉంటుంది, వీటికి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదైతే మీకు అమెజాన్లో దొరికిపోతుంది. నేను కూడా దీన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇది ఇట్లా కనెక్ట్ చేసినాక ఇది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. లాక్ చేసినాక సైడ్ కొత్త గ్యాస్ లేదు. సో ఇది ఏదైతుందో నాకు ఫ్లేమ్ వచ్చేస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇంత పెద్దగా వస్తుంది ఫ్లేమ్. ఒక్క క్యాన్ వచ్చేసి దగ్గర నేను లో ఫ్లేమ్ మీద వేసుకుంటాను. ఇంకా టూ క్యాన్స్ అయితే మిగిలినాయి. ఒక క్యాన్తో దగ్గర ఒక 10 times కుక్ చేసుకోవచ్చు మ్యాగీ. నాకు 8 times వచ్చింది. నేను ఎందుకు 10 times అంటున్నా అంటే మధ్యలో నేను ఒకసారి కిచిడి చేసుకున్నా, అందుకే. సో ఒక 2 times పోయింది అనుకుందాం, ఎక్కువ టైం పడుతుంది కిచిడి. సో ఇది వచ్చేసి నాకు 600 పడింది. ఇది వచ్చి ఒక 200. ఇవి 4 800 ప్లస్ 600 1400. దీనికని గ్యాస్కని 1400 తర్వాత సరే స్టవ్ ఉంది, దాన్ని వండుకోవడానికి ఏమైనా కావాలి కదా, దానికోసం అని చెప్పి ఈ ప్యాన్ ఒకటి తీసుకున్నాను, నాన్ స్టిక్ ప్యాన్. ఇది నాకు 250 పడింది. 250 ప్లస్ దీంతో పాటు వాడుకోవడానికి ఫోర్క్స్ స్పూన్స్ అదొక 50 వేసుకున్నాను. 300 రూపీస్, 300. ఫుడ్ కోసం అయితే సెట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అడిషనల్గా మీరు క్యారీ చేసుకోవచ్చు పీనట్ బటర్ కానీ, ఒక 1 kg తీసుకుంటే పనికి వస్తుంది. ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ కానీ, నేను బ్రెడ్ కూడా అప్పుడప్పుడు క్యారీ చేస్తుండే, చిన్న బ్రెడ్ ప్యాకెట్స్. హోల్ బ్రెడ్ తీసుకుంది బెటర్. పీనట్ బటర్ మార్నింగ్ లేవగానే ఓపిక ఉండదు, ఏం వండుకుంటాం, ఏడ తింటామని చెప్పి డైరెక్ట్ బ్రెడ్కి పీనట్ బటర్ వేసి తినేసి పని
పని చూసుకుంటుండే మాది మేము. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక మళ్ళీ ఏంటంటే ఫుడ్ అయితే అయిపోయింది. ఫుడ్ అయిపోయాక ఇంకోటి మోరవర్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా అసలైన పాయింట్ మర్చిపోయినా. దీనికి ఒక్క నిమిషం. సైకిల్కి చైన్లు సైకిల్కి అంటే యాక్చువల్లీ మర్చిపోయినా, సారీ. ఈ చైన్ లూప్ అయితే నేను ఫస్ట్ ఒకటి క్యారీ చేసిన, అది అయిపోయింది. ప్రజెంట్ అయితే నేను ఇది వాడుతున్నా, వెట్ లూప్. ఇది నేను తీసుకోలేదు. ఫస్ట్ డే నేను బాంబే సైడ్ వెళ్తున్నా, పూణే సైడ్. రంజిత్ హైదరాబాద్ వస్తుంది, పూణే సైడ్ నుంచి. సో మధ్యలో కలిసినండే. సో ఆయన ఇచ్చిండు ఇది పెట్టుకోమని చెప్పి. ఆయన వాడలేడు, నాకు ఇచ్చేసిండు. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 1000 వేసుకుందాం. నాకైతే ఏంది నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను అది లోకల్ ఏదో వాడినా. సో దీనికి ఒక 1000 వేసుకుందాం లూప్కి. దీనికి ఒక 1000. అండ్ ఈ 1000తో పాటు ఏంటంటే ఇది వడోదరాలో ఒక సైకిల్ షాప్కి వెళ్ళిండే సర్వీసింగ్ కోసం అని చెప్పి. ఆ అన్న నాకు ఇది పెట్టుకోమని ఫ్రీగా ఇచ్చిండు. సో ఇదైతే నేను క్యారీ చేస్తాను. దీన్ని అయితే నేను కలిపాను దీంట్లో. ఇది ఒకటి ఎక్స్ట్రా. ఇది ఒక 150 ఉంటుంది అనుకుంటున్నాను. దీని పైన రేట్ అయితే లేదు. ఒక 150 ఉంటుంది అనుకుంటున్నా, 100-150. అండ్ అయిపోయింది. ఫుడ్ అయిపోయింది, స్టే అయిపోయింది, సైక్లింగ్ అయిపోయింది, సైకిల్ గురించి అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్లాత్స్ ఏం క్యారీ చేస్తాను. క్లాత్స్ అంటే బేసిక్ నేనేం చెప్తానంటే ఒక 3 షార్ట్స్ పెట్టుకోవాలి, 3 pairs. షార్ట్ టీషర్ట్ అట్లా పెట్టుకోవాలి. లేదు నాకు ఈ షర్ట్స్ వేసుకోవడం ఇష్టం అంటే ఒక 2 టీషర్ట్స్ పెట్టుకొని 2 షర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్, ఇది కాటన్, ఇట్లా లైట్ వెయిట్ పెట్టుకోవచ్చు. కానీ మస్ట్ ఏంటంటే ఈ థర్మల్స్ అయితే పక్కా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నేను మాన్సూన్లో స్టార్ట్ అయినా, టెంట్ వేసుకున్నా, లోపల చలి ఉంటుంది. సో నేను థర్మల్స్ అయితే కొన్నా. థర్మల్స్ 1 pair అయితే నేను కొనుక్కున్నా. ఫస్ట్ ఇనిషియల్గా అయితే 1 pair నేను కొనుక్కున్నా. సో ఈ 1 pair వచ్చేసి నాకు పడింది, ఇది బాటమ్ వచ్చేసి 700, టాప్ వచ్చేసి 600. సో 7 + 6 1300 పడింది నాకు. ఏకి థర్మల్స్కి 1300. సో థర్మల్స్కి 1300 అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే బట్టలు ఇంకేంటంటే యాక్చువల్గా నేను ఉన్నప్పుడు చాలా వైట్ ఉండే. ఇది వెరీ లైట్ వెయిట్. ఇప్పుడు జస్ట్ ఇట్లా నీళ్ళలో అద్దేసి ఆరేసేయాలి. ఒక 5-10 minutesలో డ్రై అయిపోతుంది, ఫుల్ డ్రై. ఇది యాంటీ యూవి ప్లస్ ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. ఫుల్ ఎండలా ఉన్నా కూడా కూలింగ్ ఉంటుంది. అసలు బాడీ మీద సన్లైట్ అనేది పడదు. ఇది వచ్చి నాకు పడింది 1500 పడింది. 1500. సో ఇది అయిపోయినాక నేను స్టార్ట్ అయింది మాన్సూన్లో కాబట్టి ఇది ఒక రేంజ్ జాకెట్ నేను కొన్నాను. ఉంది ఇది ట్రైబల్ సైకిల్ యాక్సెసరీ. ఇది వచ్చేసి 700 పడింది. ప్లస్ దీని ప్యాంట్ వచ్చేసి నాకు 800 పడింది. ప్లస్ దీనికి ఏంటంటే రిఫ్లెక్టివ్ ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఈవినింగ్ పూట కానీ నైట్ పూట కానీ ట్రావెల్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది. 700 + 800 వచ్చేసి 1500 నాకు ఇది పడింది సెట్. సో అయిపోయినాక ఏంటంటే ఇంకోటి మాన్సూన్లో నేను పోర్టబుల్ ఇది కూడా ఉండే ఒకటి నా దగ్గర, అంబ్రెల్లా. ఈ అంబ్రెల్లా ఒక 300 ఉంటుంది, 300. ఇది నాకైతే ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ చేసినారు ఫ్రెండ్స్.
ప్లస్ ఇది ఒకటి ఎక్స్ట్రా, ఇది ఒక 300 వేసుకుందాం. ప్లస్ నేను గాగుల్స్ కూడా మెయింటైన్ చేస్తుండే, అవి పోయినాయి. అవి ఫుల్ యూవీ ప్రొటెక్షన్ అనమాట. అవి నాకు పడినాయి 2000 పడినుండే. అవి నేను పోగొట్టుకున్నా పూణేలో. గోప్రో కూడా ఉండే, గోప్రో కూడా పోయింది. అది కూడా చాలా పోగొట్టుకున్నా పూణేలో నేను, కేర్లెస్నెస్ వల్ల కానీ ఇంకా సపరేట్ రీజన్స్. సో అదొక 2000. అదంతా మ్యాండేటరీ కూడా కాదు, ఇక్కడ కాదు కానీ హిమాలయాస్లో మేబీ యూజ్ అవుతుంది చాలా చాలా. ఎందుకంటే సన్ రైజ్ తొందరగా పడిపోతాయి, యూవీ డైరెక్ట్ పడతాయి. అంటే ఆల్టిట్యూడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎత్తులోకి వెళ్తుంటాం. సో అదొక 1000లో కూడా మంచిగా వచ్చేస్తాయి. డెకాథ్లాన్లో మంచి స్పోర్ట్స్ ఏదైనా షాప్లో అయితే 1000లో కూడా వచ్చేస్తాయి. సో అదైతే నేను కౌంట్ చేస్తాను, ఎందుకంటే అందరు వెళ్ళారు కదా హిమాలయాస్ సైడ్, అందరు వెళ్ళారు. సో అంత మ్యాండేటరీ అయితే కాదు. సో నేను యాడ్ చేయట్లేను. ఇంకా వచ్చేసి ఏంటంటే మెడికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మెడికేషన్ వచ్చేసి నేను ఈ అపోలో నుంచి మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ ఒకటి తీసుకుంటా. రెగ్యులర్గా తీసుకోను, అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది కొంచెం సరిగా తినలేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఈ మల్టీవైటమిన్స్ ఒకటి వేసుకుంటా ట్యాబ్లెట్. ప్లస్ ఈ మోషన్ ట్యాబ్లెట్ ఒకటి. మోషన్ ట్యాబ్లెట్ అయితే మస్ట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తాం, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాటర్ తాగుతాం. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి, ఆ వాటర్ పడకపోతే మోషన్స్ అవుతాయి. సో తొందరగా డిహైడ్రేట్ అయిపోతాం, ఎక్కువ సైకిల్ తొక్కలేం, ఫుల్ అలసిపోతాం, అడమైన రోగాలు ఎందుకు అవన్నీ. అదే ఇదొకటి స్టిప్ పెట్టుకోవాలి ఇప్పుడు. స్టిప్ ఒకటి, ఇంకా కరోనా మందు, పారాసిటమాల్ ఒకటి, ఇవన్నీ మెడికేషన్ పెట్టుకుంటున్నాను. ఈ మెడికేషన్కి అయితే నేను డబ్బులు అయితే నేను పెట్టాను, అంటే నేను మెన్షన్ చేయను, ఎందుకంటే క్వాలిటీ. కొందరు పారాసిటమాల్ కాకుండా ఇంకేదో రాసుకుంటారు, డాక్టర్ రికమెండేషన్ తీసుకొని ఇంకేదో తీసుకుందామని చెప్పి. సో అట్లా అనుకుంటారు. నేను నా వరకు అయితే టాబ్లెట్స్కి ఒక 200 ఇస్తున్నా, ఎప్పుడు ఎంబడి ఉండాలి. 200 అయిపోయినాక ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది కూడా అయిపోయినాక అసలు ఇవన్నీ ఎట్లా క్యారీ చేస్తాం. క్యారీ చేయడం ఎట్లా అంటే, నేను ఈ శాడిల్ బ్యాగ్స్లో ఉన్నా డెకాథ్లాన్లో. ఈ మధ్యలో ఏదైతుందో క్యారియర్ వెనక బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఈ క్యారియర్ ఉంటే ఇట్లా సైడ్ నుంచి ఇలా కనిపిస్తుంది, వెనకాల 2 sides 2 ఉంటాయి అన్నమాట. ఒక్కటి వచ్చేసి 15 లీటర్ కెపాసిటీ, 2 కలిపి 30 లీటర్ కెపాసిటీ. ఇది నాకు పడింది 1800 రూపీస్. ఇది మేబీ వాడకపోవచ్చు, కానీ నేనైతే వాడుతున్నా. ఇది ఆప్షనల్గా పెట్టుకుందాం. ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకోవచ్చు. దీనికి పడింది నాకు 1800. ప్లస్ ముందు హ్యాండిల్ బార్కి పెట్టుకోవడానికి ఇది ఒకటి, ఇది 2 sides 1 లీటర్ కెపాసిటీ. ప్లస్ ఈ మధ్యలో వచ్చేసి ఏంటంటే, దీనిలో మొబైల్ పెట్టుకోవచ్చు ట్రాన్స్పరెంట్. ఇక్కడ పెట్టుకొని నడిపిస్తుంటే కూడా ఇట్లా మ్యాప్ పెట్టుకొని కానీ ఎంత వాడుకోవచ్చు. ఇది నాకు 1000 రూపీస్ పడింది. 999 పడినాక 900 ఇచ్చిన. ఇది నాకు పడింది 1000 రూపీస్. ఇది అయిపోయినాక ఇంకొక మెయిన్ క్వశ్చన్, అన్న ఇన్ని వేస్తుంటావు కదా, మరి నీకు ఛార్జింగ్ ఎట్లా అని చెప్పి. ఛార్జింగ్ కోసం నేను ఇది ఛార్జర్ అయితే కొన్నాను, ఛార్జింగ్ హబ్. ఇది పోల్ట్రానిక్స్, నేను అమెజాన్లో తీసుకున్నా. ఇది నాకు పడింది 1100 పడింది. ఒకేసారి 60 ways ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ 1100 ప్లస్ ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ తీసుకున్నా. నేను స్టార్టింగ్ అయితే 3 పవర్ బ్యాంక్స్ 20,000 mAh 3 పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తుండే. ఒకటి పూరేలా ఖరాబ్ అయిపోయింది వాటర్కి, వర్షం బాగుండే, కొంచెం బ్యాగ్ జిప్ సరిగా వెళ్ళే లోపలికి వాటర్ ఖరాబ్ అయిపోయింది ఒకటి పవర్ బ్యాంక్. సో ఇంకా 2 పవర్ బ్యాంక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి 40,000 mAh. అప్పుడు ఈ పవర్ బ్యాంక్స్ నాకు పడినాయి దగ్గర
ఇది ఒక 1800, అదొక 1800, మూడు 1800 పడ్డాయి. సో 5000, 6000 వేసుకుందాం రౌండ్ ఫిగర్. అంటే బ్రాండ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మరి 6000 కాకుండా లేదన్నా నేను ఎక్కువ నాకు అవసరం లేదు మధ్యలో పెట్టుకుంటా అని చెప్తే 2000 mAh అయితే 20,000 mAh ఒకటైతే పెట్టుకోవాలి. అది 1800 ప్లస్ ఇది పెట్టుకున్నాం అనుకో ఇంకో డివైస్ ఎక్స్ట్రా క్యారీ చేసుకోవచ్చు. సో ఇది ఒక 1100, అదొక 1800, 3000 వేసుకుందాం రౌండ్ ఫిగర్. 3000 అయిపోయాక ఇప్పుడు ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఇంకోటి ఏంటంటే ఇంకో బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా. లేదు ఈ శాడిల్ బ్యాగ్స్ ఇవన్నీ మాకు అవసరం లేదు అంటే ఎక్స్ట్రా నేను ఒకటి 85 లీటర్స్ని 65 లీటర్స్ నేను అక్కడ క్యారీ చేస్తున్నది. ఇది నాకు పడింది 800 రూపీస్. ఇదైతే ఆ శాడిల్ బ్యాగ్స్ అవి లేకపోయినా ఇదైతే ఉండాలి మ్యాండటరీ. సో 800 పడింది. ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏంటంటే ఇవి కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకోవచ్చు. ఇవి నేను ప్రో అయితే ఎక్స్పర్ట్ ఏం తీసుకోలేదు, లీజర్గా వాడుకోవడానికి MTV అన్నమాట ఇవి. సో నాకు ఇవి పడినాయి 1000 రూపీస్ పడినాయి. రాక్ రైడర్వి సైక్లింగ్ గ్లౌస్ నాకు ఏవో 1000 రూపీస్ పడింది. 1000 అయిపోయినాక అసలు ఈ లగేజ్ అంతా సెట్ చేసుకోవడానికి మళ్ళీ బంజీ కార్డ్స్ ఇట్లా ఉంటాయి. రెండు సైడ్లు 2 కొక్కాలు ఇవి వేసి 3 వేపున్నా సరే గట్టిగా పట్టేసుకుంటాయి. అండ్ ఇది ఒకటి స్ట్రెచబుల్ ఉంటుంది అనమాట. సో ఇది నేను 45 రూపీస్కి ఒకటి, డికత్తన్న 6 కొన్నాను. ఎంత కొన్నా నాకు కూడా ఉంది, అనవసరంగా బేకార్ల పైసలు పెట్టాలి. 2 అయితే చాలు. 45, 90, 100 వేసుకుందాం రౌండ్ ఫిగర్. 100 ఇవన్నీ అయిపోయినాక ఇంకో ఎక్స్ట్రా యాక్సెసరీ ఏంటంటే ఇదో స్టిక్, సెల్ఫీ స్టిక్. ఇంత పెద్దగా ఉంది. ఇది 60 ఇంచెస్. ఇదైతే అవసరం పడదు, కానీ నేనైతే మెయింటైన్ చేస్తున్నాను. 200 రూపీస్కి 300 రూపీస్ కూడా కాంచలేగా. ఓ పెద్ద ఇది ఏది వాడాను, ఇంత పొడిచేది ఏం లేదు, ఏది తీసినా కంటే అది కూడా బేకార్లో పెట్టినా. సో అది కూడా ఎక్స్పెన్సెస్ నేను యాడ్ చేస్తాలే. అండ్ ఇదైతే చాలా ముఖ్యమైనదంటే ఈ లైట్ అయితే ఎమర్జెన్సీ లైట్ ఒకటి హెడ్ ల్యాంప్ లాగా నేను వాడుకోవచ్చు. ఇది 2 ఉంటాయి అన్నమాట. ఇది నెంబర్ 1, నెంబర్ 2 టైప్స్ ఉంటాయి. ఛార్జింగ్ లేదు, అందుకే ఎక్కువ లైట్ వస్తలేదు. ఇది నాకు 400 రూపీస్ పడింది. దగ్గర వస్తుంది. ఒక 2 hours 3 hours నాన్ స్టాప్ నాకు బ్యాకప్ ఇస్తుంది. సో ఇది అయిపోయినాక ఇంకో ఎమర్జెన్సీ టార్చ్ లైట్. ఇది ఎవ్రీడే ఎవరెడీ నాకు ఇది 100 రూపీస్ పడింది. అదొక 300 పడింది. 400, 300 వేసుకుందాం. ఇదొక 100, 400 ప్లస్ దీని బ్యాటరీస్ ఎక్స్ట్రా కొన్ని క్యారీ చేస్తున్నాం 4, దానికో 100. సో ఆ టార్చ్ లైట్ దీనికి కలిపి 500 రూపాయలు, 500 రూపీస్. ఇంతకుముందు సోలార్ది అది కూడా కలిపితే రౌండ్ ఫిగర్గా 1000 వేసుకుందాం లైట్స్కి. అయిపోయినాక ఇదైతే పక్కా ఉండాలి. ఎక్స్ట్రా ఏంటంటే డస్టింగ్ పౌడర్. ఇదేందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డస్టింగ్ పౌడర్ ఒకవేళ మీరు రెగ్యులర్గా రన్నింగ్ చేస్తే కానీ స్టూడెంట్స్కి అయితే తెలిసి ఉంటుంది. హాస్టల్లో ముఖ్యంగా బ్యాచలర్ రూమ్స్ ఉన్న వాళ్ళకి ఏమంటారు, వారం రోజులు ఒకటే పాయింట్ రుబ్బుతా, కాలేజ్ చేసుకోపోతా, లేకపోతే సైక్లింగ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే చెప్పనవసరం లేదు. ఇది ఏంటంటే కాళ్ళ మధ్య పెల్విస్ దగ్గర ఏంటంటే బాగా రన్నింగ్ చేస్తున్నా, సైక్లింగ్ చేస్తున్నా, తొడలు రుద్దుకుంటాయి. సో ఊకే ఇట్లా ర్యాషెస్ లాగా ఏర్పడతాయి. సో దాని నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. ఇది డస్టింగ్ పౌడర్. ఇదైతే నేను తీసుకున్నాను. నేను ఇది తీసుకున్నది 70 రూపీస్. దీంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం
మ్యాక్సిమం 100 అంత పెట్టొచ్చు. దీనికి 85 రూపీస్ క్యాండిడ్ ఉంటుంది. ఇది వేరేది. సరే దీనికి 100 వేసుకోవచ్చు, 100 రూపీస్. ఇంకోటి ఏంటంటే ఇదో ఎక్స్ట్రా యాక్సెసరీ, ఇది కూడా క్యారీ చేయమని నేను రికమెండ్ చేస్తాను. పక్క క్యారీ చేయండి. ఇది వచ్చేసి సన్ స్క్రీన్, అంత పోయింది ఇప్పుడు, కానీ 50 SPF సన్ స్క్రీన్ ఇది. ఇది నేనైతే క్రీమ్ బేస్డ్ వాడుతున్నాను. ఇదో వస్తుంది దగ్గర దగ్గర, ఇది 500 ఉంటుంది. ఆన్లైన్లో ఆఫర్ అయ్యేదని చెప్తే ఒక 300-400కి వస్తుంది. సో ఈ డస్టింగ్ పౌడర్ ఇది 2 కలిపి 500 వేసుకోవచ్చు, 500. ఇంకా బాడీ లోషన్ అని, పౌడర్ అని, పేస్ట్ అని అవన్నిటికీ ఒక 200 వేసుకోవచ్చు. ఆయిల్ అని చెప్పి ఆ 200 వేసుకొని, ఇంకా నేను నాకు జర సోపులు ఎక్కువ, ఫేషియల్ టిష్యూలు ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటా. సో అవన్నీ అంత అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది నేను కొంచెం కాస్ట్లీ, చాలా రోజుల కింద 1 year బ్యాక్ కొన్నాను. ఇంకా పనికొస్తుంది ట్రిప్ కోసం అని చెప్పి ఊరికేనే ఎప్పుడు ఎంబడ పెట్టుకుంటాను. దీని పేరు బోజాక్ హార్స్ మాస్క్ అనమాట. ఇది నాకు వచ్చేసి 4000 ఏమో పడింది అప్పట్లో. ఇంకా అప్పట్లో జాబ్ చేస్తుండే కాబట్టి నడిచిపోయింది. ఈ ముక్కుల నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఇది ఎక్స్ట్రా, ఇది అవసరం లేదు, ఊరికి నేను క్యారీ చేస్తాను కదా. అండ్ ఇదైతే నేను యాడ్ చేయట్లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది చైన్ ఒకటైతే మెయింటైన్ చేస్తా విత్ లాక్. ఇది మస్ట్ అండ్ షుడ్, వెరీ వెరీ మస్ట్ అండ్ షుడ్. ఏంటంటే నా మీద కూడా 2 సార్లు దొంగలు అటాక్లు అయినాయి. 2 సార్లు దీన్ని వాడడం జరిగింది. అంటే కొట్టడమే జరగలేదు అవతల, కానీ సెల్ఫ్ డిఫెన్స్ కొత్త అయితే వాడుకున్నా. ఈ లాక్ ఇది కలిపి నాకు 300 పడింది. 300 కూడా కాదు, ఇది వచ్చేసి 120, 180, ఇది వచ్చేసి 60, 240. దీనికి వేసుకోవచ్చు 250 వేసుకోవచ్చు, రౌండ్ ఫిగర్ 250 రూపీస్. ఇంకా మాస్కులు గీస్కులు అవన్నీ మనకు తెలిసినాయి, ఎంబడ పెట్టుకోవాలి. ఇంకా చలికాలం స్టార్ట్ అయితే ఇంకా స్వెటర్లు గిటర్లు అని చెప్పి చాలా ఉంటాయి. సో ఇది నేను వాడుతున్నది ఇదైతే ఇంత, అంటే వాళ్ళ అవసరాలు, ఇది మోస్ట్ బేసిక్ అనమాట. ఇంకా వాళ్ళ అవసరాలు, మీ అవసరాలను బట్టి బట్టలు ఎక్స్ట్రా కొంటాం, ఇది చేసుకుంటాం, అది చేసుకుంటాం. అది మీ ఓపిక, అది మీ బడ్జెట్, మీ డబ్బులు. కానీ నేను రికమెండ్ చేసైతే ఇవైతే పక్కా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా వీటి ఇంకా నాకే ఎక్స్ట్రా అని అనిపిస్తుంది, కానీ ఒకరు తక్కువ పడ్డది అన్నట్టు నేను ఏం అనుకోలేదు ఇప్పటివరకు. సో ఇదైతే నాకు ఉంది. ఇంకోటి ఏంటంటే ఇగో ఇవన్నీ నేను లెక్కలు వేసిన. ఈ లెక్కలు ఏంటంటే నేను మొత్తం ఇప్పుడు సైకిల్కి, బట్టలకి, ఇవన్నిటికి ఏంటంటే సపరేట్ వేసి మీకు చూపిస్తాను. సో అయితే నేను ఇక్కడ మొత్తం లెక్క అయితే వేసిన. ఇది సైకిల్కి అనమాట. సో ఇది నేను పెట్టుకుంది అయితే 30,000 అయింది. అండ్ ఈ క్యాంపింగ్కి వచ్చేసి అయితే టెంట్, మ్యాట్రెస్, క్యాంపింగ్ లైట్స్ అవన్నీ కలిపి 3,000 to 4,000 అవుతాయి. అండ్ ఇంకా కుకింగ్కి వచ్చేసి అయితే 1,700, అరౌండ్ ఫిగర్ 2,000 వేసుకున్నాను. గ్యాస్కి అన్నిటికి కలిపి. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 2,000, 3,000, 20,000 mAh, ఇక 3,000 వరకు వేసుకున్నా. ఎక్కువ పెట్టచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. అది 5,000 వరకు కూడా పోతుంది. నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా క్లాత్స్ వచ్చేసి నేను యాక్చువల్గా సైక్లింగ్ షార్ట్స్ నేను చూపించడం మర్చిపోయినా, మీరు ఇంటర్నెట్లో కూడా వెతుక్కోవచ్చు. ఇది ఒక 2,000 వరకు అయితే మంచిది క్వాలిటీ వస్తుంది. సో ఈ టీ షర్ట్స్ 2,000 ఏంటంటే ఇంకా అవి మన ఫైనాన్షియల్ సైడ్, అంటే ఎట్లా అంటే కొందరు ఏంటంటే బ్రాండెడ్ వేసుకుంటాము, ఇది ఏది అంటారు. కొందరు చీప్లో వచ్చినా సరే పని అయితే చాలు అని అనుకుంటారు. సో నా వరకు సజెషన్ ఏంటంటే ఫుల్ డబ్బులు పెట్టే కన్నా, ఎందుకంటే మీరు బ్లాగింగ్ అని చేద్దాం అనుకుంటే ఇప్పుడు అదే బట్టలు అన్నట్టు అయిపోతుంది అన్ని వీడియోలో. ఇప్పుడు నాకు అదే అవుతుంది. సో కొంచెం తక్కువలో చీప్లో తీసుకున్నారు అనుకో, అది పాడైపోయినాక అది పడేయచ్చు, కొత్తవి కొనుక్కోవచ్చు, అదో ఫీల్ ఉంటుంది. ఇవే డబ్బులకి ట్రిప్ మొత్తం 4 టీ షర్ట్లు వేసే దగ్గర 10 టీ షర్ట్లు వేయచ్చు.
సో ఇది నాకు 8,400 పడింది. ఇంకా మీరు బడ్జెట్ని బట్టి 5,000 to 9,000 ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా లగేజ్ బ్యాగ్స్, ఇది శాడిల్ బ్యాగ్ అయితే ఆప్షనల్ నేను చెప్పిన. ఈ హ్యాండిల్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్, బంజీ కార్డ్స్ అన్నీ కలిపి 3,000. ఇక ఇవి ఆప్షనల్ కాబట్టి అది తీసేసినా నడిచిపోతుంది. ఇంకా 2,000 to 4,000 అయితే లగేజ్కి అవుతుంది. ఎందుకంటే నేను నాది పెద్ద లాంగ్ ట్రిప్ కాబట్టి నేను ఎక్స్ట్రా డబ్బులు ఎక్కువ పెట్టి ఇట్లా తీసుకున్నా. సో ఇంకా ఎక్స్ట్రా మెడిసిన్స్, టార్చ్ లైట్, సన్ స్క్రీన్ 1,000 to 1,500, 1,200 మధ్యలో అవుతుంది. ఇది నీట్గా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా ఇక సైక్లింగ్ నేను 30,000 పెట్టిన. 15,000 ఇక మా దగ్గర అంత బడ్జెట్ లేదన్న. సరే తక్కువలో సైకిల్ కూడా దొరుకుతుంది. నేను రోడ్ సైకిల్ కావాలి, ఫుల్ స్పీడ్ పోదామని ఏదన్నా అని చెప్పి పెట్టిన. పెద్ద ఫరక్ ఏమి ఉండదు. దీంట్లో ఒక 150 కొట్టేది, దీంట్లో 90 అట్లా కొడతాం ఫుల్ కష్టపడితే. అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. 20 కిలోమీటర్ల ఫరక్ ఉంటుంది అంతే. అండ్ క్యాంపింగ్కి సో మ్యాట్రెస్ కానీ, నేను టార్చ్ లైట్ మంచి కాస్ట్లీ కొంటా, అది ఇది అంటే తేడా పడుతుంది. ఒక 1,000 రూపాయలు అటు ఇటు క్యాంపింగ్. ప్లస్ కుకింగ్కి నేను బ్రాండెడ్ వాడతా అనుకుంటే 2,000, లేకపోతే మామూలు వాడతా అంటే 1,500 కూడా పని కానివ్వచ్చు. ఈ పవర్ బ్యాకప్ కూడా 3,000 అయితే బేసిక్. ఇంకా ఎక్స్ట్రా పెడతాం. ఇంకేమన్నా పవర్ బ్యాంక్ ఉండంటే 5,000. ఈ క్లాత్స్కి కూడా అంతే మీకు చెప్పిన. ఈ లగేజ్ అంతే, ఎక్స్ట్రా కూడా అంతే. సో నేను పెట్టింది 55,000 అన్నిటికీ కలిపి. సో నేను కొంచెం ఖర్చులు తగ్గించుకుంటా, బడ్జెట్ లేదు అది ఇది సెట్ చేసుకుంటా అంటే మీకు 32,000 అవుతుంది. సో 30,000 to 50,000 మధ్యలో మీకు అన్ని సామాన్లు వచ్చేస్తాయి. ఇది సో ఇది ఎన్ని రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. నాకు తెలిసి డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే మీరు ప్లీజ్ నాకు తెలియజేయండి. నేను అక్కడ ఆన్సర్స్ ఇస్తాను. లేకపోతే నెక్స్ట్ ఇంకో వీడియో కూడా నా ఎక్స్పీరియన్సెస్ గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇంకో వీడియో. సో అక్కడైనా కానీ నేను ఇవి కూడా యాడ్ చేస్తా పాయింట్స్. ప్లీజ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అప్పటి వరకు సీ యూ. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.